ఇప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 మినిట్ కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం. ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిటుకు ముందు వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. రాబో కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు, బట్ ఒకటే ధ్యేయం, ఎస్ అని. ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది, మీ వర్క్లో కూడా తెలియకుండా పాండీ బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు టీలు తాగేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేవాడిని. కొంతమంది కలిసి, ఏంటి కొత్తగా వచ్చావా, ఏం చేస్తున్నావు, సినిమాల వేషం ట్రై చేస్తానని, ఇంకా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను. ఆహా అబ్బో రైట్ రారా, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి ముక్కు, మంచి ఇది వచ్చేస్తూ, వీడికే దిక్కు ముక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటయ్యా, ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే, ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని, సల్క్ అయిపోయేవాడిని.